పిల్లలు లొల్లి చేస్తున్నా, చెప్పిన మాట వినకున్నా, చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నా పెద్దోళ్ళు టీచర్లకు కంప్లైంట్ ఇస్తామంటారు. కానీ ఒక ఆడ మాత్రం మా టీచర్ రాశి రంపాన పెడుతుంది, తెలుగు సీరియళ్ళల్లో గయ్యాలి అత్త కంటే అటేటే ఉన్నది అని ఏకంగా పోలీస్ స్టేషన్ తంతలెక్కిండ్రు హాస్టల్ పిల్లగాళ్ళు. మరి ఏడ ఏం కథ తరుచుకొనద్దాం పారిపోయి. ఈడ పోలీస్ స్టేషన్ ముంగట బైఠాయించి మాకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు కదా. వీళ్ళంతా జైనాథ్ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో చదువుకుంటున్న పిల్లగాళ్ళు. ఆ హాస్టల్ ప్రిన్సిపల్ సంగీత మేడం గారు రాశి రంపాన పెడుతుందట. చెప్పరాని తీర్ల పిల్లగాళ్లను పొట్టు పొట్టు తిరుగుతుందట. ఇంకెన్నొద్దులు ఆమె తిట్లను భరించాలే అని పిల్లగాళ్ళంతా ఒక్కటై ఆమెనుండాలే లేదంటే మేమన్నుండాలే. ఏమంటారు బాయ్స్? పదండి ముందుకు, పోరాడితే పోయేదేమున్నది, బానిస సంఖ్యలు తప్ప అన్న మాటలను యాద్ చేసుకొని పోలీస్ స్టేషన్ కు దండుగా కదిలిండ్రు గిట్లా. సిఐ సార్కు హాస్టల్లో జరుగుతున్న దారుణాలన్నీ చెప్పుకొని గోడెలో పోసుకుర్రు. మా మేడంను సస్పెండ్ చేయాలి, మాకు న్యాయం చేయాలి అనుకుంటా నినాదాలు చేయబట్టిండ్రు. చెప్పేటోళ్ళు లేక షెడిపాయే బుద్ధి అన్నట్టు హాస్టల్స్ నైతే అధికారులు భ్రష్టు పట్టిస్తున్నట్టే ఉన్నది. సర్కార్ హాస్టళ్ల హాలతైతే అధ్వానం అయిపోయింది. మొన్న రెండొద్దులు మంత్రులు, ఏసీ బోళ్ళు, పెన్లోళ్ళు వచ్చి పేరట్ల దిగినట్టు హాస్టళ్ల షేకింగ్ల పేరుతోటి ఒకరోజే అడావుడి చేసిండ్రు. కథ తెల్లారు నుంచి ఎక్కడిదక్కడ గప్చూప్ అయిపోయినరు. బీద పిల్లలు చదువుకునే సర్కార్ హాస్టల్స్ మీద నజరేస్తే మంచిగుండు పెద్ద ఆఫీసర్లైనా లీడర్లైనా. ఓసారి ఈల్ చేసుకుని హాస్టల్స్ ను చెక్కింగ్ చేయరాదు రిజరంతా. సిబ్బందోళ్ళు కూడా భయంగా ఉంటారు, లేకుంటే మనల్నే రాపేది అన్నట్టు హాస్టల్ సిబ్బందోళ్ళు కొంతమంది పిల్లగాండ్లను బాసన్ల చుట్టూ తిరిగే ఈగల కన్నా హీనంగా చూస్తుర్రు.